అండగానే ఉంటాం. మీరు కూడా అర్థం చేసుకోండి. ప్రజలకు, రైతులకు ప్రతి ఒక్కరికి న్యాయం చేసినట్లు మీరు అందరూ మీరు సహకరిస్తారని చెప్పి మేము కూడా ప్రతి ఒక్కరికి రుణమాఫీ 100% జరుగుతం లేదు. ఈ రోజు ప్రతి విలేజ్ లో ఒక 1500 మంది రైతులు ఉంటే ప్రతి విలేజ్ లో ఒక 200-300 మంది కూడా ఈ రోజు కాలేదు. ఒకసారి మేము ఈ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం, అయ్యా నువ్వు ఈ రోజు కోడంగల్లో మీకు ఎంత మంది ఎంబడి ఉండి నీకు మార్పు అని చెప్పి ప్రతి ఒక్కరు సబ్బండ వర్గాలు నీకు ఆ రోజు నీకు ఎంబడి నుండి నీ కేసు గెలిపేయలేదా? ఈ రోజు ఎందుకు నువ్వు రుణమాఫీ 100% చేస్తారేమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయము, మొన్న నందిపాడు విలేజ్ లో నరేష్ మాట్లాడితే ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారట. మేము మా కథ చూసినాం, మేము మాకు పని చెప్పకుండాని. ఇది ప్రతి విలేజ్ లో వాస్తవంగా రుణమాఫీ జరిగిందే లేదో ఒకసారి గ్రహించండి. మీకు పని చెప్పాలంటే పని చెప్తాం, చేయండి. మీరు ఏం చేస్తారు? చేస్తే మా మీద కేసులే కదా. మేము రైతుల కొరకు, రైతులకు ఇంత కాలేదు, రైతులందరికీ రుణమాఫీ చేయాలంటున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ప్రతి విలేజ్ లో ఉంటారు కాబట్టి మీరు కూడా ఆ డీటెయిల్స్ తెచ్చుకొని మీరు జరిగిందే లేదా అని వాస్తవంగా గ్రహించేమన్నా చేయాలంటే మీరు చేయండి. ఇటువంటి బెదిరింపులకు భయపడరు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ లోకల్ మండల లీడర్లు కూడా అధికారులకు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో వచ్చిన పని చేయండి అని. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఒక్కనాడు కూడా మేము వాళ్ళు చెప్పలేదు. ఇది మంచి పద్ధతి కాదని నేను తెలియజేస్తున్నాను. ప్రతి విషయం రైతుల పక్షాన పోరాటం, ప్రజల పక్షాన పోరాటం. మీరు అందరూ ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మా వెంబడే జరగాలి. ఇంతకు ముందు కేసీఆర్ గారు వేసిండు. ఏం అనివార్య కారణం అంటే, ఎందుకు అనివార్య కారణం వల్ల ఇంతకుముందు రైతు బంధు వేస్తే, రైతు బీమా వేస్తే ప్రతి ఒక్కరికి అందరికీ అకౌంట్లో పడుతుండే. ఈరోజు ఎందుకు పడతలేదని నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రతి ఒక్క రైతుకు మీ వెంబడి ఉండి మీకు ఓట్లు వేయలేరా? ఈ రైతులందరూ వేరే పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఉండరా? మీరు అందరికి సమన్వయం చేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏం జరిగిందో వాళ్ళందరికీ న్యాయం చేయండి, వాళ్ళందరికీ ప్రాబ్లం సాల్వ్ అయ్యేట్లా చేయండి. మేము అందరం కూడా సహకరిస్తాం. కోడంగల్ తాలూకాలో సీఎం అని చెప్పి కూడా డెవలప్మెంట్ కొరకు మేము సహకారం చేస్తామని ఆ రోజు నుంచి చెప్తున్నాం. మీ బెదిరించే పనులు పనిచేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి. నిధులు తీసుకురండి. ప్రతి ఒక్కటి మీరు అందరు సహకారం చేస్తే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా ముందుండి పనిచేస్తాం. ఇటువంటి కాకుండా అందరినీ కలుపుకపోయే పద్ధతి మీరు ఆలోచన చేయండి. బెదిరింపులకు భయపము. రైతుల పక్షాన, ప్రజల పక్షాన, ప్రతి ఒక్కరి పక్షాన పోరాటం. ఏ కేసులో అయినా ఏమి అనుకోని ప్రజల కొరకు భయపడే ప్రసక్తి లేదు. మాకు ఆస్తులు అడుగుతలేం. మాకు